క్రిస్మస్ అంటే మనకందరికీ తెలిసినట్టుగానే మరి మీరు ఒక మాటగా ఏదైనా రెస్పాండ్ అవుతే బాగుంటుందనేది నా ఉద్దేశం. వాట్ ఈజ్ క్రిస్మస్? నేటి దినాల్లో ఎన్నో వర్తమానాలు వింటూ ఉంటాము, బైబిల్ చదువుతూ ఉంటాము కదా. వాట్ ఈజ్ క్రిస్మస్? క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎస్. ఇంకెవరైనా? క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించుట. ఇంకా అమ్మా? అంటే ఇవి కరెక్ట్ అనే నా ఉద్దేశం, తప్పని కాదు. ఇంకేదైనా చెప్తారా అనేది నేను చూస్తాను. రక్షణ గురించి, ప్రతి మనిషి పాపం రక్షణ గురించి ఆయన అవతరించింది, జన్మించింది. ఎస్ ఎస్ అమ్మా. ఇంకేమైనా చెప్తారమ్మా ఎవరైనా? సో ఇఫ్ పాసిబుల్ నా మటుకైతే నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, మనం ఏదర్ చర్చెస్లో ఉన్నా, గూగుల్ మీట్ ఉన్నా, ఆన్లైన్లో ఉన్నా, ఎక్కడైనా కూడా పాసిబుల్ అయితే మనము ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ కానీ వీడియోస్ ఆన్ చేసుకోవడం అనేది కూడా మనం పాసిబుల్ అయిన వాళ్ళు ఆన్ చేసుకోవడం వల్ల అది మంచిదే. సో అందులో మనం ఏమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మనం వీడియోస్ ఆన్ చేసుకోవడం తప్పులేదు. నేను కూడా చాలా వరకు ఆన్లైన్ మీటింగ్స్లో మన యొక్క ప్రజెన్స్ అనేది, అటెన్షన్ అనేది గూగుల్ మీట్లో కూడా మనం చర్చిలో ఉన్నామన్నటువంటి ఫీలింగ్తో కూర్చున్నట్టుగా కూర్చోగలుగుతాం. వీడియో ఆన్ లేదనుకోండి, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. ఇంట్లో ఉన్నటువంటి పనులపైన కూడా మనం శ్రద్ధ వహిస్తూ ఉంటున్నాం. నిజంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఉంటారో అక్కడ ప్రభువు ఉంటానని సెలవిచ్చాడు. మరి ప్రభువు ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మరి ఆయన సన్నిధిలో ఉండాలి అనేది కూడా మనం గమనించుకోవాలి. మీరందరూ ఎంతో కాలం నుంచి ప్రభువులో ఉన్నటువంటి వారే కనుక మీరు అన్ని విషయాలు ఎరిగిన వారే అయినప్పటికీ ఒక చిన్న రిక్వెస్ట్గా మీకు తెలియజేస్తూ వచ్చాను. నిజంగా క్రిస్మస్ అంటే మీరందరూ తెలియజేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈ మాటను మనం గమనించినప్పుడు మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనేటటువంటి మాట ఎవరితో చెప్పారు? ఎవరైనా చెప్పగలుగుతారండి ఈ మాటను? ఈ యొక్క వాక్య భాగము జరిగిన సందర్భము ఎవరితో తెలియజేస్తూ ఉన్నారు? మనం గమనించినట్లయితే పై వచనాల్లో ఉన్న సమయాన్ని బట్టి నేనే ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవదూత యోసేపుకు కలలో చెప్తా ఉంది. మనకి ఇక్కడ రాయబడి ఉంది ఆ మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 20వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఈరోజు నీకు నాకు దేవుడు మనతో సూటిగా వాక్యానుసారంగా దైవజనుల ద్వారా, ఇంకా అనేకమైనటువంటి వాక్యాల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, లేదంటే ఆత్మీయుల ద్వారా, సహవాసం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కదా. మరి ఒక కలలో జరిగినటువంటి సంభాషణకు ఆయన ఎంతగా యోసేపు గౌరవిస్తూ ఉన్నాడు అనేది మనము గమనించవలసినటువంటి అంశము. మనము మాట్లాడుకునే ఈ యొక్క సమయంలో మనము ఈ విషయాన్ని గమనించాలని ఆశపడుతున్నాం. నిజంగా దేవదూత, ఆ మాట మనం క్లియర్గా మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. ఈ మాట మనము దేవుడు మాత్రము మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు, వెరీ గుడ్. కానీ ఈ మాట తెలియజేసినటువంటి సందర్భం, అప్పుడున్నటువంటి కాల పరిస్థితులు, అప్పుడున్నటువంటి వ్యక్తులను మనం గమనించినప్పుడు, యోసేపుకు తన స్వప్నంలో, అంటే ఒక కలలో దేవదూత మాట్లాడినప్పుడు తనకిచ్చినటువంటి అసూరెన్స్, తనకిచ్చినటువంటి స్పష్టత, నిజంగా నువ్వు నేను కూడా యోసేపు యొక్క పరిస్థితిలో ఉన్నట్లయితే, మనం నేటి కాలంలో నిజంగా ఇలాగూ మరి మ్యారేజ్ కాకముందే ఒక ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యిందంటే మనం ఎలా రెస్పెక్ట్ చేస్తాం? మరి ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నాం కదా. నిజంగా మనం ఎంత ఆత్మీయ స్థితి అంటే, ఇలాంటి పరిస్థితులను అంగీకరించాలనేది నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడే విషయంలో ఎంత మటుకు మనం రెస్పాండ్ అవుతూ ఉంటున్నాం కదా. వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈ క్రిస్మస్ సీజన్లో
మనము ప్రభు వారికి ఇచ్చేటటువంటి ఏమంటారు దాన్ని, ప్రభు వారికి ఇచ్చేటటువంటి ప్రియారిటీ అంటే ఆ స్థానము, డిసెంబర్లో ఉన్నటువంటి స్థానము మిగతా జనవరి నుంచి నవంబర్ వరకు ఎంత మేరకు డిసెంబర్లో ఉన్నటువంటి ఆసక్తి మిగతా 11 నెలలు ఉంటుందనేది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. నిజంగా క్రిస్మస్ అంటే మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నాం. మరి ఆ క్రిస్మస్ ఎక్కడ జరగాలి? నిజంగా మన హృదయంలో జరగాలి కదా. మనం రోమా 10:9 చూసుకుంటే ఒకసారి ఆ మాట మనం గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఏమంటుందంటే, మనము యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎక్కడ విశ్వాసం ఉంచాలంట? హృదయంలో విశ్వాసం ఉంచాలంట. మన హృదయంలో విశ్వాసం ఉంచినప్పుడు నిజంగా నేను ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక మంచినీరు నది ప్రవహిస్తూ ఉందనుకోండి, దేవుడు ఏమంటాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించనంటాం కదా. మన చుట్టూ మంచినీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఉన్నాయి అనుకుంటే మన దాహం తీరుతుందా? దేవుడు లోకాన్ని ప్రేమించేశాడులే అనుకుంటే మనం ప్రేమించబడతామా? ఈ మాట మనం గమనించుకోవాలి. నిజంగా మనం ఎప్పుడైతే ఒక గ్లాస్ తీసుకొని ప్రవహిస్తున్న నదిలో కానీ ప్రవహిస్తున్న ట్యాప్లో నుంచి కానీ ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని మనం సేవించినప్పుడు ఏ తృప్తి అయితే మనం పొందుకుంటామో ఆ తృప్తి యేసుక్రీస్తు ప్రభువారి మరణంలో ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి జననంలో ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఉంది. కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోనికి అంగీకరించడం ద్వారానే మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. నిజంగా ఇది ఒక ప్రతి ఒక్క సంవత్సరం జరుపుకునేటప్పుడు నిజంగా నేను నా ఆరంభ దినాల్లో రక్షణ పొందడానికి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఏ విధంగా అయితే సిద్ధపడ్డానో ఈరోజు నాకు ఆ హృదయం ఉందా లేదా? ఈరోజు నేను వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఒక మాట న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమంటే, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదంట. ఎవరైనా? సంసోను. దెలీలా చేతిలో పూర్తిగా మోసపోయిన తర్వాత కూడా తను ప్రభు నాతో ఉన్నాడు. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి కదా. నేటి దినాల్లో మన క్రైస్తవ్యం కూడా నేను నా వరకు చెప్తా ఉంటున్నాను. నిజంగా మనం ఎంత మేరకు వాక్యానుసారంగా వాక్యానికి దగ్గరగా దేవుడు మనలో చూస్తూ ఉన్నాడన్నటువంటి భయంతో మన భక్తిని చేయగలుగుతూ ఉంటున్నామా? నిజంగా ఆ రియల్ క్రిస్మస్ అనేది మన హృదయానికి సంబంధించింది. మరి ఆ హృదయంలో ప్రభువారిని నిజంగా రాజుగా ప్రకటించామా? లేదంటే నీ శరీరం పైన అధికారిగా ప్రకటించామా? లేదంటే నీ తలంపుల పైన ఆయన నిర్ణయానికి చోటిస్తూ ఉన్నామా? నీ ఆలోచనల్లో ఆయన యొక్క సలహా తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నామా? నిజంగా ఇది మనం గుర్తించగలుగుతా ఉన్నామా? లేదంటే అదే రకంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో ఏం చేస్తూ ఉన్నామో అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామా? నిజంగా ఈ క్రిస్మస్కు ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేస్తూ వచ్చినప్పటికీ మొదటగా రక్షించబడినప్పుడు ఏ సంతోషమైతే నీలో దేవుడిచ్చాడో ఆ సంతోషము అంతకంతకు రెట్టింపు అయ్యేటటువంటి విశ్వాసపు స్థాయికి మనం ఎదగాలి. ఎందుకంటే మనం ఎదగడం లేదు అంటే ఈ సంసోనుతో మాట్లాడినటువంటి మాట దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదంట. అనుకుంటా ఉంటాం కదా, ప్రార్థన చేస్తూ ఉంటాం, జరగకుండా ఉంటుంది. సంఘంలో ప్రార్థన చేపిస్తాం, సమాధానం దొరకకుండా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మార్పు చెందనిగా ఉంటాయి కదా. ప్రతి ఒక్కరు ఏమంటారంటే, ఏ చిన్న కష్టం వచ్చినా కానీ యోబు లాంటి గొప్ప వ్యక్తితో పోల్చుకుంటూ ఉంటారు. నిజంగా ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనకు వచ్చే చిన్న విషయానికి యోబుకి శ్రమలు లేవా అంటాము. నీకు నాకు వచ్చే చాలా చిన్న చిన్న శ్రమలు ఇవి మనము ఏ విధంగా వస్తాయంటే మన స్వయంకృత అపరాధం వల్ల వచ్చే శోధనలు శ్రమలకు మనం ఏం చేస్తామంటే యోబు గారిని తీసుకొచ్చి పెట్టేస్తాం. నిజంగా నువ్వు నేను ఆత్మీయ స్థితిలో దేవునికి దగ్గరగా ఉన్నాము అంటే ఏమంటాడు ఆయన? దైవచిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకించి రోగిని స్వస్థపరుస్తాడంట. అప్పుడు ఎవరు?
ప్రార్థన చేసే వ్యక్తికి ఎంత విశ్వాసం ఉందో, ప్రార్థన కోరుతున్న వ్యక్తికి కూడా అదే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అది ఏ సమస్య అయినా కానీ తీరినటువంటి సందర్భం తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎడబాసను అనడానికి ఇలాంటి నిదర్శనాలు నా జీవితంలో ఎన్నో ఉంటాయి కదా. నిజంగా దేవుడు మనల్ని ఎడబాసినాడా? మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. క్రిస్మస్కి వచ్చాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనము ఆత్మీయంగా చాలా దేవునికి దగ్గరగా జీవించినటువంటి వారం అయినప్పటికీ ఈ సంవత్సరం 2025 డిసెంబర్లో ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు నిన్ను ఎడబాసినాడా, లేదా దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు ఎడబాసినాడు అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక నిదర్శనం ఏంటంటే అలవాటు పడిపోయినటువంటి క్రైస్తవ్యం, దేవునితో మాట్లాడనటువంటి జీవితం, దేవుడు మన ప్రార్థనలకు స్పందించినటువంటి జీవితం, దేవుడు మనల్ని నడిపించలేనటువంటి పరిస్థితిలోనికి మనం దిగజారిపోవడం. రియల్ క్రిస్మస్ హృదయానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. ఆయన మనతో జరిగే ప్రతి మాట సంభాషణలో ఆ క్రిస్మస్ అనేది జరుపుకుంటూ ఉండాలి. నిజంగా ఒక ఆత్మీయునికి క్రిస్మస్ ఎప్పుడంటే ప్రతిరోజు క్రిస్మసే. ఎందుకు? క్రీస్తుకు ఆయన హృదయంలో ప్రతిబింబించుకున్నాడు. క్రీస్తు ఆయన హృదయంలో ఉన్నాడు కదా. సామెతల గ్రంథంలో ఉంటుంది, నీ హృదయము నీ తలంపులన్నిటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలని ఉంటుంది. నిజంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయాన్ని గమనించాలి. ప్రభువు నన్ను ఎడబాసాడా, లేదంటే ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి నేను నడుస్తూ ఉన్నానా? నిజంగా ఒకవేళ ప్రభు యొక్క స్వరం లేదు, ప్రభు యొక్క స్పందన లేదు, ప్రభు యొక్క ఆ సంభాషణ లేదు అంటే ఆయన నిన్ను ఎడబాసినట్టే, ఆయన మనల్ని ఎడబాసినట్టే. మనకు తెలియట్లేదు అంతే. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. గమనించుకోవాలి, మన హృదయంలో ప్రభు ఉన్నాడా? ఉంటే మాట్లాడుతూ ఉన్నాడా? మౌనంగా ఉన్నాడా? మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుందా? దొరకడం లేదా? మనం ఎంత గొప్పగా క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉంటాం. ఈరోజు కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. జ్ఞానుల గురించి, గొర్రెల కాపర్ల గురించి, దేవదూతల గురించి, లేదంటే ఇంకా ఆ హేరోదు గురించి, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అప్పుడున్నటువంటి సుమయోన్ అయితేనేమి, హన్నా ప్రవక్తిని, ఆ యొక్క జన్మదినంలో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ గురించి నీకు యోసేపు, మరియా, ఇంకా జకరియా, వీళ్ళందరి గురించి మనకు ఎన్నో వాక్యాలు తెలుసు. వెల్ అండ్ గుడ్. మనకు వాక్యం తెలియడం గొప్ప విషయం కాదు. నిజంగా ఆ వాక్యమైనటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నాడా? ఉంటే గిన ఆయన ఇన్ని క్రిస్మస్లు జరుపుకుంటా ఉన్నాం కదా. మరి ఎంత మటుకు మనము దేవుని యొక్క జన్మదినం గురించి, ఈ క్రీస్తు యొక్క సువార్త గురించి ఎంత మటుకు మనం భారం కలిగి ఉన్నాం? ఈ యొక్క మాసంలో జరిగేటటువంటి సువార్త మిగతా 11 నెలలు జరిగిందంటే ఈ పాటికి సర్వకోటి మానవాళికి కూడా సువార్త అందిపోయి ఉండేదే. కానీ జరగడం లేదు. ఎందుకు? క్రిస్మస్లో మాత్రమే క్రైస్తవులు కనపడతారు, క్రిస్మస్లో మాత్రమే ప్రతి ఆఫీసుల్లో క్రైస్తవులు బయటపడతారు, క్రిస్మస్కు మాత్రమే ప్రతి ఒక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రైస్తవులు కనపడతారు. మరి మిగతా 11 నెలలు ఏమైపోయారు? అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఏం చేయాలంట అండి? అనుదినము ఆయన రక్షణ సువార్తను. నేను రక్షణ పొందుకున్నాం, నువ్వు నేను జీవజలమైనటువంటి దేవుని స్వీకరించాం, ఆ యొక్క పరలోకపు తండ్రిని, యుగయుగాలు ఏలేటటువంటి దేవుణ్ణి నేను అంగీకరించి ఉన్నాం. ఆ సత్య సువార్తను ఏం చేయాలంట? అనుదినము. నిజంగా మనల్ని దేవుడు ఎడబాయకపోతే మన ప్రతిరోజు పరిస్థితిలో ఆయన సువార్తను ఒక మాట అయినా తెలియజేస్తాం. ఆయన గురించి సంభాషణలు వచ్చినప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం. ఇలా జరగడం లేదు అంటే మనల్ని ప్రభువారు ఎడబాసినట్టే. మన జీవితాల్లో ఆయన సువార్త గురించి నిజంగా ప్రతి దినము ఆ భారం లేని వారిగా ఉన్నట్లయితే, అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుంటుందంటే, ఈ యొక్క సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏమంటున్నాడు ఆయన?
ఎప్పుడుంటుంది తెలుసా అండి ఈ ఆక్రందన? నువ్వు మౌనంగా కూర్చున్నప్పుడు, లేదంటే నీకు దేవుని పరిచర్య చేయడానికి ఏ పని లేనప్పుడు, నిజంగా నువ్వు ఆత్మచేత దేవుని ఆత్మచేత నడిపించబడేటటువంటి వాడివైతే దేవుడు నీకు ఖచ్చితంగా పనిస్తాడు. ఖచ్చితంగా ఆయన సువార్తను ప్రకటించగలుగుతాం. నువ్వుగిన నేను కూడా దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే, దేవుని వాక్యం చేత కట్టబడకపోతే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, నిజంగా మనం ఏ యొక్క శ్రమగా మన జీవితాల్లో కొరత ఉండదు. దేవుడు మనతో మాట్లాడకపోతే ఆక్రందన ఉండాలి, ఆవేదన ఉండాలి. ఎందుకు ప్రభువా నాతో మాట్లాడడం లేదని అడగాలి ఆయన్ను. ఎందుకు ప్రభువా నా ప్రార్థనలకు సమాధానం పొందుకోలేకపోతా ఉంటున్నాను? కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన గంటల తరబడి చేసినటువంటి వారు మన ముందున్నటువంటి మిషనరీలు ఉంటున్నారు, మన ముందున్నటువంటి సీనియర్ పాస్టర్స్ ఉంటున్నారు, దైవజనులు ఉంటున్నారు, అపోస్తలులు ఉంటున్నారు. మొదటి శతాబ్దం నుంచి 20 శతాబ్దాల వరకు ప్రభువారితో నడిచినటువంటి వారి ఎన్నో అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అవి ఉన్నాయి కానీ ఆ దేవుడు వారిని నడిపించినట్టుగా నువ్వు నేను నడవగలుగుతున్నట్లయితే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించేటటువంటి వారంగా ఉండగలుగుతూ వస్తాం. నిజంగా నిజమైన భక్తి ఏదండి? ఒకసారి చెప్తారా నిజమైన భక్తి ఏదంటే? యాకోబు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ఏమనుంటుంది నిజమైన భక్తి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. 2 విషయాలు చెప్పాడు. మన చుట్టుపక్కల అయినటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలంట? పరామర్శించాల. నిజంగా ఈ క్రిస్మస్ నీ హృదయంలో నిజంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నట్లయితే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారి పట్ల, దీన స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల ఏం చేయాలి? మనం ఏం చేయాలంట? పరామర్శించాల. మనం పోయి ఏం చేస్తాం? ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వచ్చేస్తాం. తప్పేం లేదు, ఇదేదో తప్పని చెప్పట్లేదు. దానితో పాటుగా ప్రేమతో 2 మాటలు, ప్రేమతో అయ్యా ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, ఇదిగో ఇది క్రిస్మస్ పండగ, ఈ విధంగా కేక్ ఇస్తూ ఉన్నాను, ఈ విధంగా బిర్యానీ ఇస్తూ ఉన్నాను. దీని వెనక ఉద్దేశం ఏంటంటే దేవుడు నన్ను రక్షించాడు. రక్షణ అంటే హృదయానికి సంబంధించింది. మేము నిత్య జీవంలో ఉంటాము, మరణం మమ్మల్ని ఏం చేయలేదు. ఈ చిన్న చిన్న మాటల ద్వారా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, నీతో ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి వారికి నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ప్రేమతో కూడినటువంటి మాటలు చెప్పడం ద్వారా క్రీస్తును ప్రకటించగలుగుతాం. మనం ఏం చేస్తాము అంటే సువార్త అనేసరికి ఉన్నది ఉన్నట్టు వాక్యం బోధిస్తేనే సువార్త కాదండి. ప్రేమతో 4 మాటలు పరామర్శించు. నీ తోటి కొలీగ్స్తో ప్రేమగా నీ యొక్క ప్రవర్తన చూపించు. సహించుకొని ఏం చేస్తామండి? కొందరు దైవజనులు ఈ విధంగా చెప్తారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవి సువార్తలుగా దేవుని గురించి రాయబడినట్లయితే కనబడని సువార్త ఎవరంటే నా బ్రతుకు ఒక సువార్త. నా బ్రతుకు ఒక సువార్త. నా బ్రతుకులో సువార్త ప్రకటించబడాలి. నేను సువార్త గురించి, యేసుప్రభు వారి గురించి చెప్పడం కాదు, నేను బ్రతుకుతుంటేనే వాళ్ళకు సువార్త అర్థమైపోవాలి. ఇది రియల్ క్రిస్మస్. ఇది నా హృదయంలో క్రీస్తు జన్మించడం. ఆయన అంత త్యాగం చేశాడు. మనం ఏ త్యాగం చేయకుండా క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటున్నాం. శ్రమ పడుతున్న వారిని బట్టి, ఆయన పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. కానీ మనం కేవలం ఇంట్లో కూర్చొని ఆయనకు మహిమ 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 అంటే మహిమ రాదు. ఆయన యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను నా మహిమ నిమిత్తమే నిన్ను సృజించాను అని. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో. ఎలా వస్తుంది మహిమ? ఇదిగో పలానా సొలొమోన్ బ్రదరు, పలానా అబ్రహాం బ్రదరు ఇలా నాకు దేవుని గురించి 4 మాటలు చెప్పి ఇలా క్రిస్మస్ సందర్భంగా ఇదిగో ఈ బిర్యానీ ఇచ్చారు, లేదంటే ఇది తినడానికి ఇచ్చారు, ఈ వస్తువు ఇచ్చారు, ఈ బట్టలు ఇచ్చారు. ఏంటిది? ఎవరికి వస్తుంది గ్లోరీ? గ్లోరీ గోస్ టు గాడ్. నీకు నాకు రావట్లేదు. క్రిస్మస్ కదా, క్రిస్మస్లో మనము ఇలాగ ఎవరైతే లేని వారు ఉంటారో,
ఎవరైతే దీనులై ఉంటారో, ఎవరైతే వారికి కనీస అవసరతలు కూడా జరగనటువంటి వారు ఉంటారో వాళ్ళకు మనము అది ఎంత చిన్నది ఇచ్చినప్పటికి కూడా అది మనకు రియల్ క్రిస్మస్ అని చెప్పగలుగుతాం. నిజంగా మనము ఆలోచించాల్సిన పరిస్థితి అండి. నేటి దినాల్లో క్రిస్మస్ అంటే నిజంగా ఎన్నో విధానాలుగా జరుపుకుంటున్నారు. అవన్నీ తప్పని చెప్పను, అలా చేయొద్దని చెప్పను. కానీ నిజంగా దేవుడు చెప్తున్న భక్తి ఏంటి, దేవుడు నీ హృదయంలో నా హృదయంలో చేసినటువంటి కార్యం ఏంటి కదా. ఆయన జన్మించడానికి యోసేపు ఒక ఏంటండి కేవలం కలలో ఇచ్చినటువంటి ఆ దేవదూత మాటకు అంతగా రెస్పాండ్ అయ్యాడు. నువ్వు నేను వాక్యం ద్వారా దేవుని చేత హెచ్చరించబడినప్పుడు ఎంత మేరకు రెస్పాండ్ అవుతా ఉన్నాం? నీ యొక్క సీనియర్స్ లేదంటే ఆత్మీయులు చెప్పే మాటకు ఎలాగూ రెస్పాండ్ అవుతా ఉన్నాం? నీ సేవకు లేదా నీ దైవ సేవకులకు నువ్వు నేను ఎంత మటుకు స్థానం ఇస్తూ ఉన్నాం? వారిని గౌరవించి మాట్లాడుతూ ఉన్నాం? మన సంఘాల్లో మన చుట్టుపక్కల ఉన్న వారికి క్రీస్తు ప్రేమను ఎలా ప్రకటిస్తూ ఉన్నాం? లేదంటే ఏం చేస్తాం? ఉన్న వాళ్ళతోనే పరిచర్య సావాసం, లేని వాళ్ళతో చేయడానికి ఇష్టపడం. ఎలా క్రిస్మస్ చేసుకుంటామండి? ఎలా దేవుడు మనల్ని ఎడబాయకుండా ఉంటాడు? దేవుడు ప్రతిదినం నేను ఏమంటాడు? ఆయన జీవము కలిగిన దేవుడను, నేనే మార్గము సత్యము జీవం. జీవం అన్నప్పుడు స్పందన ఉంటుంది. జీవం అన్నప్పుడు దేవుని స్వరం వింటాము. జీవము అన్నప్పుడు ఆయన చెప్పిన దానికి లోబడితే మన హృదయము చెప్పనాశక్యము కానటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆనందము ఇక్కడ పొందుకుంటాం. అర్థం కావట్లేదు కదా. అందుకే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది, ఆయన క్రీస్తునందు సర్వ పరిపూర్ణత సంతోషం ఉంటుందంట. ఎంత గొప్ప విషయం కదా. మనం మంచి తిండి తింటేనో, మంచి వస్త్రాలు వేసుకుంటేనో, మంచిగా మనకు నచ్చిన ప్లేస్కి వెళ్తేనే మనం సంతోషంగా ఉంటాం అనుకుంటాం. ఇవన్నీ ఎక్కడుంటాయంట? క్రీస్తులో ఉంటాయంట. ఎప్పుడుంటాయి తెలుసా? నిస్వార్థంగా నీ హృదయంలో ఏదైతే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే దైవ సేవకులు చెప్పినప్పుడు లోబడతా వస్తూ ఉన్నామో, నీ హృదయంలో ప్రభువు ఆనందించువాడిగా ఉంటాడు. నా హృదయంలో ఆయన నీ ద్వారా నా ద్వారా ఆయన మహింపరచబడతా ఉంటాడు. ఇంకా ఆత్మీయంగా ఆయనను మనము మన జీవితంలో మన హృదయంలో అనుభవించలేకపోతున్నట్లయితే నిజంగా ఈ క్రిస్మస్ మనం బ్రతికున్నాం అనుకుంటున్నాం, కానీ చచ్చిన స్థితిలో మనం క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాం. కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ నా మాటలు నేను ఎక్కడ చేర్చడం లేదు. నిజంగా ప్రభువారిని మనము మన హృదయాల్లో స్వీకరించగలగాలి. ప్రభువా, నిజంగా నా కోసము మీరు ఈ లోకానికి వచ్చారు. నా హృదయంలో నేను మిమ్మల్ని మీరు నన్ను రక్షించుకున్నారు. ఇది మీరిచ్చినటువంటి కృపనే. మరి ఆ క్రిస్మస్ ఏమంటాడండి? యోహాను 1:12 మనం చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 1:12 ఏమంటుందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఒక స్టాంప్ వేసి సో పేరెంట్స్కి నువ్వు చిల్డ్రన్వి అని ఏ విధంగా చెప్తారో, ఆ యొక్క సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, పరలోకము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుని పిల్లలుగా నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ముద్రించబడి ఉన్నాం. ఇది ఎవరు వేరుపరచలేనిది. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నువ్వు నేను ఆయన తండ్రిగా ఉండగలుగుతూ ఉన్నాడు మన హృదయంలో. ఆయన దేవుడిగా నిజంగా చెప్తాను చూడండి, మనము ఏ వయసు వారు అయినప్పటికీ మన వయసు వారితో కలిసి సంభాషణ చేయడానికి ఇష్టపడతాం. మెరిగిన ప్రభువుతో సావాసం చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఆయన ఏ వయసు వారితోనైనా కూడా చాలా ముచ్చటిస్తాడు. అర్థం కాదు, తెలియకుండానే మనం ఎలా అయిపోతామంటే అర్థం కానటువంటి ఆనందాన్ని చెప్పుకోలేకుండా అయిపోతాం. చెప్పడానికి మాట కూడా దొరకదు. ఇది ప్రభు వారిచ్చే ఆనందం. ఇది ప్రభు పనిలో చేసేటప్పుడు వచ్చే సంతోషం. నిజంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఉన్నటువంటి సమయాన్ని బట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ హృదయంలో జరగాలి. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ భక్తి లేని వారి పట్ల, దీనులైనటువంటి వారి పట్ల ఇలా భక్తి చేసుకుంటూనే ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి. అందుకే దేవుడు కోరుతా ఉన్నాడు, ఆయన అంతగా ఆయన రక్తములో మనల్ని ముద్రించినప్పుడు మనము ఆయన బిడ్డల వలె
ఏ విధంగా పరిశుద్ధంగా జీవించవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మహిమార్థమే నువ్వు నేను ఈ లోకంలో సృజించబడ్డాం. యెషయా 43:7 కదా, యాకోబు 1:27 నిజమైన భక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. నిజంగా న్యాయాధిపతుల్లో చూసుకున్నట్టుగా సంసోనును ఎడబాసినాడంట ఆయన. అలాంటి సంసోను ఒక్కసారిగా ఏమంటాడంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా, దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచుము. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, దయచేసి నాతో మాట్లాడు అయ్యా, దయచేసి నా హృదయంలో తిరిగి సమకూర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అయ్యా. నిజంగా మీరు మాట్లాడడం లేదు, మీరు నాతో సంభాషణ చేయడం లేదు, నాతో సావాసం చేయడం లేదు. ఆయన జీవం కలిగిన దేవుడు. దయచేసి ప్రభువా, ఈ క్రిస్మస్లో నా హృదయంలో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి అయ్యా. నాకేం చేయమంటారో చెప్పండి ప్రభువా. నేను ఎక్కడికి వెళ్ళాలో మీరు స్పందించండి అయ్యా. అయ్యా, నేను నాకున్న అవిధేయతను బట్టి మీకు దూరంగా జీవిస్తూ వచ్చిన వాడను. ఈ క్రిస్మస్కు ఆచారయుక్తమైన క్రిస్మస్ కాకుండా ఆత్మలో ఆనందించడానికి, ఆత్మలో అనేక మందిని సంతోషపరచడానికి, అనేకమైనటువంటి ఆత్మీయ లేమి కలిగిన వారికి ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి జీవితం గురించి తెలియజెప్పడానికి, ఇది కేవలం 100 సంవత్సరాల జీవితం తాత్కాలికమని, నిత్య జీవం అనేది ఒకటి ఉందని, ఈ మరణం అనేది కేవలం తలుపని, అలాంటి తలుపులో నుంచి నిన్ను నన్ను స్వీకరించడానికి దేవాది దేవుడు కలిగి ఉన్నామని, ఈ సత్య సువార్తను ప్రకటించే విషయంలో అనుదినము ఎంత మటుకు మనం భారం కలిగి ఉన్నాం. ఈ విధంగా ప్రతి విషయంలో మనల్ని మనం చూసుకుంటూ రియల్ క్రిస్మస్ జరుపుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ఎంత